16 తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు. ఇంకా తీరని బాబు పగ, నాడు 2 కళ్ళు నేడు 2 నాలుకలు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న గొప్పగా మాట్లాడాడు, ఈరోజు కూడా మొన్న కూడా గొప్పగా మాట్లాడాడు. సో ఈ 2 రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చెందాలి, మనం కొట్లాడుకోవద్దు, ముందటికి సాగాలి, నాకు 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఉన్నది, అంతకు మించి వేరే ఆలోచన లేదు, నేను ఏ రోజు తెలంగాణ ప్రాజెక్టులను ఆపడానికి ప్రయత్నం చేయలేదు అని ఆయన చాలా నర్మగర్భంగా చెప్పడం జరిగింది. అయితే అది మనం ఇక్కడ చూడొచ్చు. నీళ్లపై రాజకీయాలు చేయొద్దు, చెప్పేది ఇది ఏంది, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి, భావోద్వేగాలతో తెలంగాణ ఆటలు సరికాదు, గోదావరిలో పుష్కలంగా జలాలున్నాయి, దేవాదులను విస్తరిస్తే కాదంటామా, గతంలో కాళేశ్వరాన్ని అడ్డుకున్నామా, పోలవరంపై రాజకీయం తగునా, ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. సో పోలవరం తెరువు వచ్చేసరికి పోలవరము ఏది జాతీయ ప్రాజెక్టు, తెలంగాణ వాళ్ళు పోలవరం జాతీయ ప్రాజెక్టు గురించి ఎప్పుడు మాట్లాడలేదు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు, దానికి అనుమతులు లేవు, దానికి కేటాయింపు లేదు, కాబట్టి ఈ కేటాయింపులు అనుమతులు లేని ప్రాజెక్టు పైన ముందటికి పోతున్నది అని అంటే సో కేంద్రము షెంటింగ్ చేస్తే అది ఆగిపోయింది. ఇప్పుడు పోలవరం నల్లమల్ల సాగర్ పెట్టుకున్నారు. ఆ పోలవరం నల్లమల్ల సాగర్ని పోలవరం ప్రాజెక్టుగా చూపెట్టి ఒక కుట్రకు పాల్పడుతున్నారు. పోలవరం వేరు, పోలవరం నల్లమల్ల సాగర్ వేరు అని చెప్తున్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా ఈరోజు ఏంది చంద్రబాబు నాయుడు పోలవరం పైన తెలంగాణ వాళ్ళు కుట్రలు చేస్తున్నారని ఈయన ఇప్పుడు భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. పోలవరంపై రాజకీయం తగున, అసలు పోలవరం పైన అది జాతీయ ప్రాజెక్టు, దానికి కేంద్రమే అన్ని అనుమతులు ఇచ్చింది. ఏనాడు కేసీఆర్ కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కానీ పోలవరం గురించి ఏనాడు మాట్లాడింది లేదు. పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలని అందరూ కోరుకున్నారు. కానీ మరి అక్కడి రాజకీయాలు, ఆ రాజకీయ నేతలకు ఉన్న ఆలోచనలు, అందులో ఉన్న కాంట్రాక్టర్లు, ఆ కాంట్రాక్టర్లకు ఉన్న కక్కుర్తి కారణం ఏదైనా ఏపీ ప్రజల యొక్క ఏది లైఫ్ లైన్గా భావించిన పోలవరం ఇప్పటికీ పూర్తి కావట్లేదు. దాన్ని ఇప్పుడు పూర్తి చేయలేక ఏంది ఆడలేక మధ్యలో ఓడు అంటాం కదా, అట్లా పోలవరాన్ని సకాలంలో పూర్తి చేయలేక చంద్రబాబు నాయుడు ఎత్తుకున్న దాన్ని మొట్టమొదలు పూర్తి చేయకుండా ఇక దానికి ఇంకొకటి ఎక్స్టెన్షన్ పోలవరం నల్లమల్ల సాగర్ చేసి ఇప్పుడు ఆ నల్లమల్ల సాగర్కు తెలంగాణ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం మీద రాజకీయం తగునా అని ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు. పైగా నీళ్లపై రాజకీయాలు చేయొద్దు, నీళ్లపైన రాజకీయాలు చేయొద్దు అంటున్నారు. చెప్పేది ఇది, చేసేది 16 తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంకా తీరని ఇంకా అది కొనసాగుతుంది. నిన్న కూడా ఆయన కేంద్రంలో ఉన్న ఏపీ సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి, అమరావతికి సంబంధించి అమిత్ షాని కలిసి రకరకాల చర్చలు చేసినట్టు కూడా బయటకు తెలుస్తున్నది. సో నాడు 2 కళ్ళు నేడు 2 నాలుకలు. సో అప్పుడు తెలంగాణ ఆంధ్ర 2 నాకు 2 కళ్ళు అని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడుతూ సర్వశక్తులు ఒడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగకూడదు 2 కళ్ళు అంటూనే, తెలంగాణ ఆంధ్ర 2 కళ్ళు అంటూనే తెలంగాణ అభివృద్ధి చెందకుండా, తెలంగాణ ఆత్మగౌరవము వాళ్ళ యొక్క నినాదం లక్ష్యం చేరకుండా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. అందరి దగ్గర పోయారు, తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేటందుకు ప్రయత్నాలు చేశారు. ఇప్పుడేం చేస్తున్నారు, నాడు 2 కళ్ళు అన్నాడు, ఇప్పుడు 2 నాలుకలు. ఒకవైపు అక్కడ ఉండేమో తెలంగాణ రాజకీయాలు, నీటిపైన రాజకీయాలు చేయొద్దు, నాకు 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటూ తెలంగాణ ప్రాజెక్టుల మీద ఆయన పొద్దున లేస్తే విషం కక్కుతున్నారు, విషం చిమ్ముతున్నారు, విష ప్రచారం చేస్తున్నారు, నిత్యం ఫిర్యాదులు చేస్తున్నారు, అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇది చంద్రబాబు నాయుడు యొక్క 2 నాలుకల ధోరణి విధానము. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కాళేశ్వరం కడితే నేను ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదు, గోదావరిలో పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి అభ్యంతరం చెప్పలేదు. 2026 జనవరి 5న గుంటూరులో ఏపీ
తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు నిర్మిస్తున్నది. ఆ రాష్ట్రమే గోదావరి జలాలను ఇష్టానుసారంగా వినియోగిస్తుంది. మేము కేవలం నల్లమల్ల సాగర్ డిపిఆర్ తయారు చేస్తే తెలంగాణకు నష్టమేమిటి? ఏపీ భూభాగంలో చేపట్టే నిర్మాణాలపై తెలంగాణ అభ్యంతరం చెప్పడానికి ఉన్న సాధికారత ఏంటి? తెలంగాణ 100 చెప్తుంది. ఏపీకి తెలంగాణకున్న సాధికారత ఏంటి, ఏపీకున్న సాధికారత ఏంటి అని ఫిర్యాదు చేసేవాళ్ళు కాకుండా ఆ ఫిర్యాదు స్వీకరించే వాళ్ళు దాని గురించి చెప్పాలి. ఏపీ గురించి తెలంగాణ కంప్లైంట్ చేయొచ్చా? ఆల్మట్టి గురించి ఏపీ కంప్లైంట్ చేయొచ్చా? మహారాష్ట్ర గురించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కంప్లైంట్ చేయొచ్చా? ఎవరి రాష్ట్రంలో ఉన్న నీళ్ళ మీద వాళ్ళే ప్రాజెక్టులు కట్టుకుంటే ఈరోజు అత్యంత దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్లో అసలు నీళ్ళు ఉంటాయా? ఇంకా కొద్దిగా హైట్ పెంచితే కృష్ణా నది నీళ్ళు కర్ణాటకను దాటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు ఒక సుక్కన్న వస్తాయా? మహారాష్ట్రలో గోదావరి మీద అట్లనే వాళ్ళు ప్రాజెక్టులు కడితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు గోదావరి నీళ్ళు వస్తాయా? ఇక్కడ ఏపీ భూభాగంలో చేపట్టే నిర్మాణాలపై తెలంగాణ అభ్యంతరం. ఎవరి భూభాగంలో వాళ్ళు నిర్మాణాలు కనుక చేపట్టాలన్న చంద్రబాబు నాయుడు యొక్క నినాదాన్ని అందరూ పాటిస్తే ఆంధ్రప్రదేశ్ ఎడారవుతుంది. ఇది దారుణమైన ఒక దరిద్రమైన కామెంట్. నాకు తెలిసి చంద్రబాబు ఇంత నాకు విజన్ ఉందని చెప్తారు. ఇంత విజన్లో ఒకవేళ ఎవరి భూభాగం పైన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టులు కట్టుకోగలిగితే మహారాష్ట్ర వాళ్ళు కర్ణాటక వాళ్ళు ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో కడితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎండిపోయి ఎడార్లు కావాలి. నదీ జలాల మీద ఇన్ని బోర్డులు, ఇన్ని చట్టాలు, ఇన్ని హక్కులు, ఇన్ని వివాదాలు అవసరమే లేదు. మా ఇంట్లో ఉన్నాం కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని అంటే ఇంటి పక్కోడు వచ్చి ఈ బలగొట్టి పోతాడు. దేనికైనా ఒక సర్టెన్ లిమిటు, ఓ పద్ధతి పాడు ఉంటుంది. ఆ పద్ధతి పాడు తప్పేటప్పుడు ఇట్లాంటి అడ్డగోలు వాదనలు ముందటికి తీసుకొని వస్తారు. తెలంగాణ ప్రభుత్వం 16 ప్రాజెక్టుల సామర్థ్యాలను విస్తరిస్తున్నది. ఇంటేక్ పాయింట్లు మార్చినా, అలైన్మెంట్ మార్పులు ఉన్నా, కమాండ్ ఏరియా నిల్వ సామర్థ్యాలను పెంచినా అవి కొత్త ప్రాజెక్టులను చూడాల్సి ఉంటుందని, వీటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని 2025 డిసెంబర్ 16న కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ సర్కార్ ఫిర్యాదు చేసింది. ఇది సో నీటి రాజకీయాలు చేయొద్దు, భావోద్వేగాలను రెచ్చగొట్టొద్దు అని పైకి చెప్తూ లోపట ఇది ఎప్పుడో కాదు, జస్ట్ 16వ తేదీన అంటే ఇవాళ ఎన్నో తేదీ 8వ తేదీ 3 వారాల కింద 3 వారాల కింద అక్కడికి పోయి తెలంగాణ ప్రాజెక్టుల మీద విషం జిమ్మి వస్తారు. మళ్ళా బయటకు వచ్చి నాకు 2 రాష్ట్రాలు కలిసి ఉండాలి, 2 రాష్ట్రాలు ఎదిగాలి, 2 రాష్ట్రాలు ముందటికి పోవాలి అని బయటకు వచ్చి అంటే నిత్యము చంద్రబాబు నాయుడు జీవితాంతము అనుక్షణము నటన, లోపటొకటి బయటొకటి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. జనం పేరిట ఆయన చేసేదంతా కూడా ఒక వర్గానికి దోచిపెట్టడము, తనకు తాను దాచిపెట్టుకోవడము, ఆస్తులను కూడబెట్టుకోవడం. ఈరోజు అత్యంత ధనవంతులైన సీఎంలలో ఎవరో ఒకరు చంద్రబాబు నాయుడు. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఒకప్పుడు 3 ఎకరాలకు కూడా లేని చంద్రబాబు నాయుడు ఈరోజు 1000 కోట్లకు ఎక్కడి నుంచి పడగలెత్తారు. ఈయన పొద్దున లేస్తే నా అంత నిజాయితీ లేరు, నా అంత శుద్ధపూస లేరు, నా అంత నీతివంతుడు లేరు. ఇంత నీతివంతుడు లేకపోతే ఓటుకు నోటు కేసులో ఎందుకు దొరికినట్టు? ఇంత నీతివంతుడైతే ఇన్ని కేసులలో బెయిల్ మీద ఎందుకు తిరుగుతున్నట్టు? ఇంత నీతివంతుడైతే అన్ని 1000 కోట్లకు ఎట్లా పడగలెత్తినట్టు? సో ఇది చంద్రబాబు నాయుడు యొక్క స్వరూపం. ఇది అందరికీ తెలిసిందే, కొత్తగా నేను చెప్పాల్సింది అవసరం లేదు. బట్ సందర్భం వచ్చింది. ఏమని? నీటి మీద రాజకీయాలు చేయొద్దు, భావోద్వేగాలను రెచ్చగొట్టొద్దు, 2 రాష్ట్రాలు నీళ్లను వాడుకుందాము, గోదావరి నీళ్ళను వాడుకుంటే తెలంగాణకు నేను అడ్డు చెప్పలేదు. అసలు అడ్డు చెప్పడానికి కానీ అంగీకరించడానికి కానీ ఏ రాష్ట్రానికి ఎవరి మీద ప్రేమ లేదు, ఎవరి మీద సాధికారత లేదు. అడ్డు చెప్పాలన్నా అంగీకరించాలన్నా కేవలం కేంద్రంలో ఉన్న జలశక్తి, దానికి ఆల్రెడీ ఒక నిబంధనలు ఉన్నాయి, నీటి కేటాయింపులు ఉన్నాయి, రాష్ట్రాలకు వాటాలు ఉన్నాయి, వాటికి అనుమతులు ఉన్నాయి. ఆ పద్ధతిలోనే ఎవడైనా పోవాలి. కానీ ఒకటి దయా దాక్షిణ్యాల మీద పోయే
కర్మ ఏ రాష్ట్రానికి ఇంకో రాష్ట్రం మీద పట్టలేదు. ఏపీకి తెలంగాణ దయాదాక్షిణ్యాలు అవసరం లేదు, తెలంగాణకు ఏపీ దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. ఇక్కడ ఎవ్వడి దయాదాక్షిణ్యాల మీద ఎవ్వడు లేడు. అట్లాంటి పరిస్థితి వస్తే ఆ రాష్ట్ర ప్రజలు మిగతా రాష్ట్ర ప్రజల మీద ఉద్యమానికి సిద్ధమవుతారు. సో ఇది ఒకవైపు శుద్ధులు, మరోవైపు కుట్రలు. రాష్ట్ర ప్రాజెక్టుల విస్తరణపై ఆక్షేపణలు. తెలంగాణ ప్రాజెక్టులను ఎప్పుడు అడ్డుకోలేదంటూ బుకాయింపులు. రెండు రాష్ట్రాలు బాగుండాలని శుద్ధులు చెప్పేటివన్నీ కేఆర్ఎంబి ఫిర్యాదుతో ఏపీ లేఖల గుట్టు రట్టు. బాబు తొండియవరం మరోసారి తెల్లమైంది. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఉండకూడదంటూ ఆయన నోటి వెంట వెలువడిన మాటలన్నీ పైకి మాత్రమేనని. సో ఇది బాబుకు కొత్త విషయం ఏం కాదు. వాళ్ళ మామ తెలుగు ప్రజల ఆత్మగౌరవం, తెలుగు రాజకీయాలకు వన్నె తెచ్చి తెలుగు వాళ్లకు జాతీయ స్థాయిలో గౌరవం తెచ్చిన ఎన్టీఆర్నే చివరి దశలో ఆయన కుమిలి కృషించి నశించి చనిపోయే విధంగా పాల్పడి చనిపోయిన తర్వాత దండేసి దండం పెట్టే గొప్ప నాయకుడు ఎవరు, గొప్ప అల్లుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. నాకు తెలిసి ఇంత గొప్ప అల్లుడు, ఇంత గొప్ప నాయకుడు ఎవరు ఉండరు. ఆయన అధికారం కోసం ఎంత దూరమైన పోతారు, ఎంత దారుణమైన చేస్తారు. ఈరోజు ఆయన ఎందుకు ఈ నల్లమల్ల సాగర్ని తీసుకొచ్చాడు అంటే ఆయనకు ఒకటి అర్థమైంది. ఎంత అభివృద్ధి చేసినా, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా జనాలకు సెంటిమెంట్ని అంటిపెట్టకపోతే, ఈ మంటను చిచ్చు రేపకపోతే జనాలు మళ్ళా మనను పట్టించుకోరు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ తెలంగాణలో, ఆంధ్రలో, తెలంగాణలో కేసీఆర్ సక్సెస్ ఎక్కడయ్యారు? నీళ్ళ విషయంలో. తెలంగాణలో కేసీఆర్ ఈరోజు తెలంగాణ నెంబర్ 1 ఏ విషయంలో చేశాడు? నీళ్ళ విషయంలో. 24 గంటలు ఐటీ గురించి మాట్లాడి, కంపెనీల గురించి మాట్లాడి, పెట్టుబడుల గురించి మాట్లాడిన చంద్రబాబు ఈరోజు ఎందుకు హఠాత్తుగా ఆయనకు వ్యవసాయం గుర్తుకొచ్చింది, నీళ్లు గుర్తుకొచ్చినాయి అంటే కారణం ఏం లేదు, ఆయన కళ్ళ మంట. తెలంగాణ ఏదో అనుకుంటే కేసీఆర్ వచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేసిండు. వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణను దాటి, ఆంధ్రప్రదేశ్ను దాటి వ్యవసాయంలో నెంబర్ 1 స్థాయికి వచ్చాడు. సో ఈ దానికి కారణం ఏంది? కేసీఆర్ చేపట్టిన నీటి యజ్ఞం, అపర భగీరథ ప్రయత్నం. సో కేసీఆర్ని జనాలు అందరూ ఎందుకు నమ్మిరు? ఈ నీళ్ళని బాగా తీసుకురావడం వల్లనే జనాలు కేసీఆర్ వెంట నిలబడ్డారు. సో నా వెంట కూడా శాశ్వతంగా నిలబడాలి అని అంటే ఏం చేయాలి? నేను కూడా నీళ్ళ మంట రాజేయాలి. ఇప్పుడు ఆ నీళ్ళ మంట, ఆ నల్లమల్ల సాగర్ అయ్యేది లేదు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును చేపడితే కేంద్రమే ఇష్టం వచ్చినట్టు తిట్టింది, దెబ్బకు రద్దు చేసుకున్నాడు. సో ఇప్పుడు మళ్ళా ఏదో ఒక నీటి ప్రాజెక్టుని పరిష్కారం కానీ ఒక నీటి ప్రాజెక్టును చేపట్టాలి. ఆంధ్ర తెలంగాణ మధ్య నీటి గొడవను సృష్టించాలి. ఈ సృష్టించిన గొడవతోటి తాను రాజకీయ పబ్బం గడుపుకోవాలి. ఇంతకు మించి చంద్రబాబు నాయుడుకి ఈ నీళ్ళ ప్రాజెక్టుల మీద పూర్తి చేయాలని కానీ, ఈ నీళ్ళ ప్రాజెక్టులతోటి జనాలకు నీళ్లు అందించాలి కానీ ఎక్కడ ఏ కోశాన చిత్తశుద్ధి, అంకిత భావం, నిజాయితీ లేనే లేదు. ఇది కేవలం నీళ్ళ విషయంలోనే ఈ 2 రాష్ట్రాలు కాదు, దేశంలో ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా నీళ్ళ విషయంలోనే రగిలిపోతుంది. అలాంటి చిచ్చు రగిలే అంశాన్ని మనం పట్టుకోవాలి. దాంట్లో మనం ఛాంపియన్షిప్ చేయాలి, దాంట్లో రాజకీయం చేయాలి, ఆ రాజకీయంతో అధికారాన్ని కాపాడుకోవాలి. ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు మొదలు పెట్టుకున్న ఒక రాజకీయ కుట్ర, నాకు అర్థమైనంత వరకు. మీకేమర్థమైంది? సో అందులో భాగంగానే ఈరోజు అసలు ఆయనకు నీటి ప్రాజెక్టుల మీద ఏ రోజు ఏం చేసిన వ్యవసాయం దండగా అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు.